బాబాయ్ దాదాపుగా 2 ఏళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు ఎలా ఉంది? మార్పు ఏమైనా కనపడుతుందంటావా? అంటే ఇదే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి గతంలో వ్యాపారాలు లేవు. అసలు క్యాపిటల్ ఏంటో తెలీదు. అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డ నేపథ్యం నుంచి ఈ రోజున శాశ్వత రాజధానిగా అమరావతి అని చెప్పి సీఎం గారు చెప్తున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎట్లుందంటావు? చాలా బాగుంది. గవర్నమెంట్ పరిస్థితి ఒత్తిడి బాగుంది. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు సమిష్టి కృషితో, పక్కన బీజేపీ నాయకులు కూడా సమిష్టి కృషితో బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు సంక్షేమంగా అమరావతి అభివృద్ధి పరిగెత్తుతుంది. ఒకటి ఇబ్బంది లేదు. ఎవరో ఏదన్నా ఇదివరకంటే టాపీ మెస్సులు కూడా రోడ్డును పడి పనులు లేక పడిన రోజులు ఉన్నాయి. వాళ్ళు ప్రశాంతంగా పనులు చేసుకున్నారు. ఇసుక దొరికింది, ఉద్యోగాలు వచ్చినాయి. ఎస్ఆర్ఎం విట్ కాలేజీలు కానీ వీళ్ళకి నుంచి ఓళ్ళలోంచి ఆటోలు వెళ్ళిపోయి శుభ్రంగా పనులు చేసుకుని హ్యాపీగా ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి పదే పదే అసలు అమరావతి లేదు, అమరావతి కాదు, అది అమరావతి మునిగిపోదు. ఇంకా ఆయనకి అసలు కనీసం 150 నుంచి 11కి ఎందుకు వచ్చాను అనేది కొద్దిగా ఆలోచన లేదు. అదే మెంటాలిటీలో ఉన్నాడు అతను. అతని పద్ధతులు మారడు. మారుతున్నాడు అనుకుంటే మళ్ళీ పోయి అమరావతి మీద ఒక బాంబు పేల్చాడు. తప్పుగది. ఇప్పుడు అమరావతి జరుగుతుందో లేదో ఆయన వచ్చి చూసుకుంటే, ఒకసారి పర్యటన పెట్టుకొని చూసుకుంటే అక్కడక్కడ రోడ్లు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి చూసుకుంటే ఆయన కూడా ఒక మనశాంతి ఉండదో, ఆయనకి అదే పిచ్చిలో ఉంటాడనేది ప్రజలు నిర్ణయిస్తారు. సరే, అమరావతి గురించి పక్కన పెడితే ఈ రోజున రప్పా నరుకుతాం, మేము వచ్చాక ఒక్కొక్కటి సంగతి తెలుస్తాం. ఈ బెదిరింపులు ఎంతవరకు సమంజసం అంటే? సమంజసం కాదు. చాలా ఇబ్బంది పడతారు. దానివల్ల చాలా ఇబ్బంది పడతారు. అతను ఆ రపారపాను ఆయన అన్నాడు. వీళ్ళు కూడా కార్యకర్తలు కూడా అదే ప్రకారంగా పాలైపోయి ఏడబడతాడు కొందరు చెప్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పరిస్థితి. రేపు ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నారు. ముందరగానే భయభ్రాంతులు చేసుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ప్రజల మార్పు వచ్చేదేమో చూస్తారు. అంతే కదా, సక్రంగా కొట్టేస్తారు. సో మీ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి లోకేష్ గారు ఒక పక్క ఉద్యోగాలు, ఇంకో పక్క పరిశ్రమలు, ఆయన పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు నా మంగళగిరి మండలం నవలూరు గ్రామంలో 157 కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ 12 ఏళ్ళు ఓట్లు ఉన్నాయి. ఏంది 15 ఏళ్ళు జనాభా ఉన్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాను మొన్నే వాళ్ళు వచ్చి మీటింగ్ వేసేసి మీ ఊరికి అండర్గ్రౌండ్ జరుగుతుంది, 157 కోట్లు కేటాయించేసాము, త్వరలో మొదలు పెడతాం పనులు అన్నారు. కరెంటు కానీ మొత్తం సమగ్రం. అట్లానే ఈ 29 గ్రామాల్లో కూడా ఈ రాజధాని పరిధిలో ఉన్న గ్రామాలు కూడా అభివృద్ధి జరుగుతున్నాయి. సో అంటే మొత్తం మీద అయితే కొద్దిగా మార్పు చాలా మార్పు వచ్చింది. సంక్షేమ పథకాలు, పెన్షన్లు ఇవ్వడం కానీ, ఉచిత బస్సు అని కానీ ఆయన చెప్పిన అన్ని చేస్తున్నాడు. అన్నీ చేస్తున్నాడు సక్రంగా పనులు. మరి మళ్ళీ నేను వస్తా, ఒక్కొక్కటి సంగతి తెలుస్తా, పాదయాత్ర చేస్తా అంటున్నాడు. నేను అంటా వస్తా అని చెప్పి రావాలిగా. ప్రజల్లో మార్పు వచ్చిన రోజు నువ్వు వస్తావు. ఒకసారి అని చెప్పి నీకు వేసారు. అసలు ముందు మార్పు రావాలిగా, ప్రజల్లో మార్పు రావాలిగా. నువ్వు ఒకసారి గెలిపించారు. ఒక్కసారి 157 సీట్లు ఇచ్చాను 11కి వచ్చినప్పుడు. నువ్వు ఎందుకు వచ్చినాయని ఒకసారి నెమరు వేసుకొని దాని మీద పని చేసి దాన్ని మనం తప్పు చేసాము, ఒప్పు చేశాను. ఈ కార్యకర్తలు కాల్ చేస్తుంటే తప్పని ఖండించే మెంటాలిటీ లేదు నాయకుల దగ్గర. అవును, మన మోగ జీవాల రక్తం అదంతా చిమ్మి అదంతా చేస్తే వాళ్ళని పిలిచి ఇంటికి పిలిచి వాళ్ళు మాట్లాడతాడు. అది ఈ నాయకులు చేసిన తప్పుకు ఆయన కూడా ఖండించడం. నాయకులు తీసుకొచ్చి ఆయన సానుభూతి కోసం వాళ్ళు తీసుకొస్తున్నారు. అది 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఈరోజు సంక్షేమ పథకాలు కానీ, ఉద్యోగాలని కానీ, ప్రభుత్వ ఉద్యోగాలని కానీ ఖచ్చితంగా నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటా వస్తామని చెప్తున్నారు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏమీ లేదు, అరాచకంగా ఉంది, నేను వచ్చాక ఒక్కొక్కటి సంగతి తేలుస్తా అని చెప్పి ఆయన అంటున్నాడు. మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? మీడియా వారు ఇక్కడికి వచ్చి మాకు కంబైన్స్గా మాట్లాడటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు రాజధానిలో దాన్ని డెవలప్మెంట్ చేయడానికి కూడా వాళ్ళు కూడా ఎంతో కష్టపడుతున్నారు. ఇటు జనసేన మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ఇటు బీజేపీ కానివ్వండి, ఇటు కూటమిలో ఇప్పుడు లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక ఆయన ఐటీ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. దాని నిమిత్తంగా అంచెలంచెలుగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తారు. కానీ అంతేగాని ఒకేసారి మనం ఆకాశానికి ఎగరాలంటే మారిపోవాలంటే అవ్వదు కదా. మీరు చెప్పింది నిజమే బాబాయ్. ఈ రోజున ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం. రాష్ట్ర విభజన తర్వాత అనేక రకాలుగా నష్టపోయాం. ఈ పోలవరం పూర్తి అవ్వలేదు. గత 5 ఏళ్ళు అయితే రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పి ఇక్కడ ఈ రోజున సిఆర్డీఏ శాశ్వత భవన నిర్మాణం కానివ్వండి, లేకపోతే క్వాంటమ్ వ్యాలీ ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన పరిశ్రమలు రాబోతున్నాయని చెప్పడం కానివ్వండి, ఇంత జరుగుతున్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మధ్య కూడా ఇక్కడ అంత నీళ్లు ఇక్కడ ఉండకూడదు అది ఇది అని మాట్లాడడం, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఎంతవరకు సమంజసం? ఇప్పుడు
అట్లా ఆయన అంటం కూడా ఒక విషయంగా మనం దాన్ని కేర్లెస్ చేయటం కూడా అనవసరం అండి. ఎట్లాగంటే డెవలప్మెంట్ అనేది అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తారు, అంతే తప్ప ఏదో ఒకేసారి మనం స్వర్గానికి ఎక్కుదాం అని అంటే దానికి కుదరదు కదండి. ఎందుకంటే ఇటు గ్రామ స్థాయిలో చూసుకోవాలా, విలేజ్ల్లో, మరి ఇటు పట్టణ స్థాయిలో చూసుకోవాలి, జిల్లా స్థాయిలో చూసుకోవాలి, రాష్ట్ర స్థాయి మొత్తం కూడా అసలు ఏం జరుగుతుందా ఏంటా, డెవలప్మెంట్ ఎట్లా ఉందా ఏంటా అన్న దాని మీద కూడా ఇప్పుడు చదువులు ఉన్నాయండి. ఆ చదువులు కానీ వైద్యం కానీ మరి ఇటువంటివి అన్నీ కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తున్నారు. చెప్పినట్టుగా వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు బాబాయ్, అది పెన్షన్ కానీ అవన్నీ కరెక్ట్ టైంకి వస్తుంది. ఇప్పుడు 4,000 రూపాయలు ఈ వృద్ధాప్య పెన్షన్స్ అనేది, వికలాంగుల పెన్షన్స్ అనేది, ఇవన్నీ కూడా 6,000 రూపాయల చొప్పున, మరి మంచానికి కట్టుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, అవి కూడా 15,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు. మరి ఇటు గ్యాస్ బండ్లకు కూడా కొంత డబ్బులు పడ్డాయండి, పడలేదని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు ఉచిత బస్సు అనేది ఈ గ్రామ స్థాయిలో కానీ, పట్టణ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఎక్కడైనా సరే మహిళలకు మాత్రం చాలా బాగుందని చెప్పేసి కూడా మేము పిల్లలు బాబా ఈరోజు స్కూల్కి వెళ్ళే పిల్లలు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి వాళ్ళ యూనిఫామ్లు కానీ, మధ్యాహ్న భోజనం కానీ, పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ మార్పు తెలుస్తుందంటారా? అంటే బాగా చేస్తున్నారండి. ఎందుకంటే ఇటు భోజన సదుపాయం ఉంది, ఇటు చిక్కీలని, మరి రకరకాలుగా రోజుకొక మెనూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ రోజుకొక మెనూ కూడా. సరే, ఓవరాల్గా చూస్తే బాబాయ్ చివరగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నాడు, మేము వస్తే ఒక్కొక్కటి సంగతి తేలుస్తాం. ఇప్పుడు పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, మీరు కూడా సహకరించాలి. మీరు ప్రతిపక్షంలో ఉన్నా లేకపోయినా మీ వంతు కూడా ఏదైనా బాధ్యతగా చేయాలి. కానీ రాష్ట్రం డెవలప్ అవుతుంటే మీరు వస్తే ఒక్కొక్కటి సంగతి తేలుస్తా అని బెదిరించడం, అదేమంటే రప్పా అని బ్యానర్ల మీద రక్తాలు చిందించి ఎంతవరకు సమంజసం? అది చాలా పొరపాటు అండి, అసలు ఆ మాట అనకూడదు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు కనుక, అసలు ఒక ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అటువంటి రప్ప అంటూ అదని ఇదని మేము వచ్చిన తర్వాత తేలుస్తాం, ఏం తెలుస్తారు, ఏం తెలుసలేరు, అది ఏం వద్దు, అసలు ఆ మాటే అనవసరమైన ప్రసంగాలు అయ్యి. దాదాపుగా ఈ గత రాష్ట్ర విభజన తర్వాత 14, 19 5 ఏళ్ళు, 19, 24 ఒక 5 ఏళ్ళు, ఇప్పుడు ఒక 2 ఏళ్ళు, దాదాపు 12 ఏళ్ళు మన రాష్ట్ర విభజన జరిగి అమరావతి రాజధాని అని చెప్పుకొని గత 5 ఏళ్లలో అమరావతిలో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా సరదాగా జోకులు వేసుకున్నారు, మీకు అలాంటి రోడ్లు కావాలా, మీకు అసలు క్యాపిటల్ ఏంటో తెలుసా. ఇలా ఈ రోజున శాశ్వత రాజధాని అని ఒక చట్టబద్ధత కూడా కల్పించాలనే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో జాతీయ మీడియా స్థాయిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద విషయం కట్టడం ఎంతవరకు న్యాయం? అందులోనూ ఆయన్ని నమ్మి గెలిపించే 2019లో మందడం నియోజకవర్గంలో ఆయన ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అక్కడ గెలిపించారు. అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఆ మందడం కానివ్వండి, తొళ్ళూరు కానివ్వండి, ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి. సో ఏంటి అసలు ఆయనకి ఉన్న ఇబ్బంది ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అర్థం చేసుకోవాలి. ఆయన ఫస్ట్ ఎన్నికలకు వచ్చేటప్పుడు ఏమన్నాడు, రాజధానిలో ఒక 50,000 ఎకరాలు ఇస్తే బాగుంటుంది, మంచి రాజధాని వచ్చింది మనకి అని అన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు, అక్కడ నీళ్లు ఉండే మునిగిపోతాయి, లేకపోతే అక్కడ రాజధానికి కట్టడానికి సరైన భూమి కాదు అది అని చెప్తున్నాడు. ఒక విషయం అర్థం చేసుకోండి, మీకంటే మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, మీరు అలాంటి మాటలు మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. అసలు అక్కడ రాజధాని వద్దు అని అక్కడ ఎంపీ గారి చేత నువ్వు అక్కడ ధర్నాలు చేయించావు. అక్కడ రాజధాని రైతులు ఊళ్ళు తిరిగి ఇక్కడ రాజధాని కావాలని మన రాష్ట్రం మొత్తం తిరిగారు, అందరూ మద్దతు ఇచ్చారు. నువ్వు ఇక్కడ రాజధాని అమరావతిలో వద్దు అని అక్కడ టెంట్లు వేపించేసావు అంటే నీ నైతికత ఏంటో నీకు అర్థం అవ్వాలి, జనాలు కూడా అర్థమైంది. అందుకని మొన్న 2024 ఎన్నికల్లో నీకు 11 సీట్లకే పరిమితం చేశారు. ఇక నుంచి అయినా అలాంటి మాటలు మానుకొని దర్బార్ పగలగొట్టడమే చాలా తప్పు. నువ్వు ప్రజావేదిక అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. అది దేనికో దానికి ఉపయోగపెట్టుకోవాలి, కానీ పడగొట్టావు. కేసీఆర్ మాటలని ఆ పని చేసావు అనుకుంటున్నాం మేము. అలా చేయటం వల్ల నీకేమైంది? అటు కేసీఆర్ పోయాడు, ఇటు నువ్వు పోయావు. జనం నిన్ను నమ్మే పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో ఇక నమ్మరు.
నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఎంత చేసినా ఉండోళ్ళని నువ్వు కాపాడుకోగలిగితే కాపాడుకో, లేదా వాళ్ళు కూడా నీ ఎమ్మటి తిరిగి ఆ 11 మంది కూడా ఉండరని మేము సో అనుకుంటున్నాం. ఆ ఉన్నోళ్ళని కాపాడుకోవడం కోసం ఈ రోజున రప్పా అని కానీ, లేకపోతే మనం వస్తాం మ్యాజిక్ ఫిగర్ దాటంగానే ఒక్కొక్కడిని ఏటపోతులు నరికినట్టు అట్లా కనీసం ఒక యువతలో స్ఫూర్తి నింపాలి. లేకపోతే వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి, మొన్న మేకపోటేళ్ళు నరికి ఆ రక్తాన్ని జగన్ ఫ్లెక్సీల మీద అభిషేకం చేస్తే వాళ్ళకి పోలీసులు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తే, వాళ్ళు మళ్ళీ పిలిపించుకొని ఇంటికి పిలిపించుకుని వాళ్ళు పరామర్శించడం అంటే అసలు యువత ఏమైపోవాలని ఆయన ఉద్దేశం ఏంటి? నీ టైంలో నువ్వేం చేసావో చెప్పుకోవాలి. నేను అభివృద్ధి చేశాను, నేను బటన్ నొక్కాను, డబ్బులు వేసాను, మీరు నాకు ఓట్లు వేయండి, నేను నీ పని చేశానని చెప్పుకోను. నేను అధికారంలో వస్తే రపా మీ అధికారంలో మీ ఎంత చూస్తానని అంటే ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? అసలు ఓట్లు వేసే వాళ్ళని బెదిరిస్తున్నావా, అధికారులను బెదిరిస్తున్నావా? నీకు ఏం చూసి నీకు ఓట్లు వేయాలి జనం? అంటే నువ్వు పనులు చేయవన్నమాట. నువ్వు అధికారంలోకి వస్తే కక్ష సాధింపు చర్యలు తీసుకుంటావు. అందుకని నీకెందుకు వేస్తారని నువ్వు ఆలోచన చేస్తున్నావు జనం ఓట్లు. నిన్ను ఖచ్చితంగా అధికారంలోకి రానిరు నువ్వు ఎలాంటి మాటలు చెబితే. ఇక నుంచి అయినా మానుకొని జరిగే అభివృద్ధి మీద నువ్వు ఏదన్నా సలహాలు సూచనలు చేస్తే ఇంకా నీకేదన్నా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టైం కాకపోయినా ఇంకా 15 సంవత్సరాల తర్వాత అయినా ఏదైనా అవకాశం ఉంటుంది. లేదా ఇలాగే అంటే నీ పార్టీ భూస్థాపితం అవ్వక తప్పదు. ఈ రోజున ఏ గ్రామంలో చూసినా కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఆ బంధువులు కానీ చుట్టాలు కలకలాడుతుంది. రైతులు కానీ వాళ్ళకి మొన్న 24 గంటల్లో ధాన్యం డబ్బులు, అలాగే రైతు భరోసాలు, మహిళలకైతే వాళ్ళకి చెప్పినట్టుగా తల్లికి వందనం పథకాలు, ఇట్లా పథకాలన్నీ అమలు చేసి ఇంకోవైపు డెవలప్మెంట్ ఉంటూ కొద్దిగా ఈ పండగ అనేది కొంచెం కనిపిస్తుంది అన్న పండగ వాతావరణం. ఖచ్చితంగా జనం సుఖ సంతోషాలతో సంక్రాంతి సంబరాలు శుభ్రంగా చేసుకున్నారు. అసలు ఆల్ పార్టీ వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఇవాళ చూస్తే అంబటి రాంబాబు గారు డ్యాన్స్ చేస్తున్నాడు. అసలు 25 సంవత్సరాల కుర్రోడు కూడా చేయలేడు. అంతే అంటే ఏంటి? అంత పండగ వాతావరణం ఇక్కడ కల్పించిందని అంటే ఉద్దేశం ఏంటి? మీలోనే మార్పు వచ్చేస్తుంది. నువ్వు కూడా గమనించుకో, నువ్వు కూడా చక్కగా పండగ చేసుకో, అందరితో హ్యాపీగా ఉండు. సంక్రాంతి వల్ల నీకు కూడా శుభం కలిగిద్ది. అంతేగాని ఇలాగ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, రెచ్చగొట్టే ద్వేషాలు కానీ, యువతరాన్ని పాడు చేయడం అయితే నువ్వు మళ్ళీ అనుభవించక తప్పదు. కానీ రాంబాబు గారు ఏమంటున్నాడు? అసలు కూటమి పని అయిపోయింది, కూటమి వెళ్ళిపోద్ది, ఆ ఆనందంలో నేను స్టెప్పులు వేసాను, అసలు నన్ను సంబరాలు రాంబాబు అన్నారు. కాబట్టి నిజమే, నేను సంక్రాంతి రాంబాబుని సంబరాలు రాంబాబుని అన్నారు. కనీసం ఆయన నైతిక బాధ్యతగా ఆయన తీసుకొని గతంలో నేను ఏం చేశాను, మంత్రిగా ఉన్నప్పుడు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోయాను. నేను ఈ రోజున ఇలా ఏదో కూటమి మీద పదే అది కూడా డ్యాన్సుల రూపంలో, అదేమంటే నేను ఆర్టిస్ట్ కాదు, ఈ రాజకీయ నాయకుడు అంటే రాంబాబు గారు అట్లా చెప్పలేక అలా డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం బాగా చేస్తుందని ఉద్దేశం ఆనందంతో కేరింతలు కొడుతున్నాడు. కానీ ఈ ప్రభుత్వం చేయట్లేదని కాడు. ఆయన చేసే డ్యాన్స్ని చూస్తే మాకు అర్థం అవుతుంది. అంటే అంత హ్యాపీగా ఎంత ఉల్లాసంగా ఉన్నాడంటే ప్రభుత్వం పనితీరు బాగా చేస్తుంది. మళ్ళీ ఖచ్చితంగా ఇంకా ల్యాండ్ తీసుకుంటున్నారు, రాజధానికి ఉపయోగపడేది చేస్తున్నారు. కాబట్టి ఇంకొక టైం పట్టినా కానీ ఈ సంక్షేమ పథకాలు పక్క నుంచి చూసుకుంటా, రాజధాని డెవలప్ చేసుకుంటా, ఈ పోలవరం పూర్తి చేసుకుంటా వస్తున్నారంటే వాళ్ళకి హ్యాట్సప్ చేయాలి గవర్నమెంట్కి. రాంబాబు గారు కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. రాంబాబు గారు సంతోషంగా ఉన్నాడు అంటే నాకు ఇప్పుడు అనుమానం. మొన్న ఈ మధ్య కూడా తిరుమల వెళ్ళి తిరుమల ప్రసాదం అద్భుతంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో అని చెప్పి ఆయన చక్కగా మంచి ఇది కూడా కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. అవును, పార్టీ పరంగా ఏంటంటే వాళ్ళు ఏదో కూటమి ప్రభుత్వం చేసే పనులు వాళ్ళకి తెలుసు, మంచిగా చేస్తున్నారు. కానీ పార్టీ పరంగా మాట్లాడితే వ్యతిరేకత ఉద్దేశించిన ఉద్దేశంతో కొన్ని విషయాల్లో సందర్భాలు ఒప్పుకోక తప్పట్లేదు. మొత్తం మీద అయితే ఈ కూటమి ప్రభుత్వంలో పరిపాలన అంతా చాలా బాగుంది. ఇలా కంటిన్యూ చేయాలి. కాదు ఏంటంటే కొన్ని సర్దుబాట్లు ఉన్నాయి, అలాంటివి కూడా సరి చేసుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. కూడా పండగ వాతావరణం కనపడుతుంది. గత 2 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అమరావతి రాజధాని అన్న తర్వాత, అంతకు ముందు 5 ఏళ్లు కూడా ఏ పండగ ఎరగని అమరావతి రైతులు భూములు ఇచ్చి వాళ్ళు లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళంతా కూడా ఈ రోజున చక్కగా పండగ జరుపుకుంటున్నారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఎట్లుంది ఈ కూటమి పరిపాలన, ఎలా ఉందంటారు? ఈయన 3 రాజధానులు పెట్టి నాశనం చేశాడండి. 3 రాజధానులన్నీ. రెండోది పింఛన్లు అంచెలంచెలుగా ఇచ్చి అది ఆగం చేశాడు. చంద్రబాబు వచ్చినాక 4000 ఒకసారి ఇచ్చేస్తున్నాడు. మళ్ళీ 2 నెలలు కలిపిచ్చేశాడు ముందుగానే. ఈయన 3 రాజధానులని అంత ఆగం చేశాడు. అందుకనే ఇంత చేశాడు. కాబట్టి మళ్ళీ పోలీస్ వ్యవస్థతో పెట్టి భయపెట్టి జనాన్ని, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే దాన్ని మాట్లాడుకోవాలంటే జనానికి భయం వేసింది. అవును అవును, స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు, ఆ యోగ్యత లేదు. జనానికి అంత భయపెట్టి ఇప్పుడు రేపు రావాలంటే ఎట్టొస్తాడు? ఒక్కొక్కరి సంగతి తెలుస్తా. ఇప్పుడే నువ్వు ఇట్లా అంటున్నావు, రేపు నీకు ఓటింగ్ ఎట్టేస్తారు? నీకు ఓట్లు లేరు, నువ్వు రాలేవు, చేయలేవు. కనీసం అంటే ఈ రోజు రైతులకి రైతు భరోసా, అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు వేశారు. అట్లాగే 24 గంటలు ధాన్యం కొనుగోలు జరిగినాయి. పిల్లలకి తల్లికి వందనం డబ్బులు వేశారు. మీరు అన్నట్టు ఈ పెద్దవాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. టైం టు టైం అన్నీ జరుగుతున్నా కూడా ఇంకా బురద జల్లుదామంటే జనాలు నమ్ముతారా బాబాయ్? జగన్ మాట నమ్మరేక.
జగన్ మాటలు ఎవరు నమ్మరో, ఈసారి రాను కూడా రాడు, మళ్ళీ రాడిక రాడు. ఇక నమ్మ ఆలోచన లేదంటారు. లేదు, జనానికి ఆ ఆలోచన లేదు. ఈయన ఎంత చెప్పినా నమ్మరు, జగన్ నమ్మరు. ముందు రెండోది ఎదురాళ్ళ మీద వీటి మీద ఫేస్బుక్ల మీద ఆయన బొమ్మ వేసుకోవటం ఏంటి? ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా? ప్రభుత్వం ఇది ఉండాలి. ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా? ఇన్ని సంవత్సరాల మీద జరిగింది. ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆ ఫేస్బుక్ల మీద ఆయన బొమ్మ వేసుకుంటాడు. అవును, ఇప్పుడు మళ్ళీ అదే పాస్ పుస్తకాల మీద రాజముద్రతో వాళ్ళ బొమ్మలు వాళ్ళ అడ్రస్లతో సహా ఉండేలాగా ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. చెప్పినట్టు జరుగుతుందంటారా? చంద్రబాబు గారు చెప్పినట్టే జరుగుతుంది. బానే ఉంది అయితే ప్రభుత్వం. బాగుంది. ఇక మళ్ళీ జగన్ గురించి ఆలోచన లేదు. రాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.